కావాలా ఈ పాలన కావాలా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంశన పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంశన పాలన వద్దురా నాయన అమరుదామియామిలకు వారు గ్యారంటీలపై గట్టిగా చెప్పాలి జరా ఇంత పెద్ద దిక్కు ఆపద ఎప్పుడైనా 6 అడుగుల చిల్లలాగా రైతుల కోసం కార్మికుల కోసం అంతగంటబడి హరీశన్ ఉన్నాడు. ఎన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్? ఒకటైన అమలైందా? అయిందా? అత్తర బిత్తర ఉచిత బస్సులు పెట్టిండు. పెట్టిన తర్వాత వల్ల మనలకు మనమే కొట్టాట అమలు కాని రైతు బంధు వచ్చిందా? ఇవాళ ధర్నా ఎందుకు పెట్టాం? రైతు బంధు రాలేదని, రైతు భరోసా రాలేదని మెసేజ్లు మాత్రం వచ్చాయి మా సైడ్ కూడా. కానీ సీరా అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తే పైసలు లేవల్ల 0 బ్యాలెన్స్. అవునా కదా? రైతు బంధు రాలేదు, దళిత బంధు లేదు, రైతు బంధు రాలేదు, దళిత బంధు లేదు. అందరూ చెప్పట్టు పెట్టాలి, అందరూ చెప్పట్టు. అదే రైతు బంధు రాలేదు, దళిత బంధు లేదు, పెన్షన్ వచ్చిందా? పెంచిందా? కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు ఎంత బాకీ ఉందో మన అమ్మలకు మన తాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ రూపంలో ఎంత బాకీ ఉందో హరీశన్ చెప్తారు లెక్కలతో సహా. అదో రైతు బంధు రావలేదు, దళిత బంధు లేదు, అవును కదా? ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు ఉన్నదా ఈరోజు తెలంగాణలో? తులం బంగారం ఇస్తామని చెప్పింది, వచ్చిందా? ఎన్ని తులాల బంగారం ఈ తెలంగాణ ఆడపిల్లకు బాధ్యపడ్డారో హరీశన్ లెక్కలతో సహా చెప్తాడు. ఓ కళ్యాణ లక్ష్మి ఈ పాలన రైతులంటేనే పచ్చ కండువ, గ్రీన్ కండువ. అందరూ ఒకసారి ఈ పాలన వద్దని జెండాలన్నీ పైకెత్తాలి, జెండాలన్నీ పైకెత్తాలి.